హుజురాబాద్ మండలం సింగపూర్ కిడ్స్ కాలేజీలో గత 2 రోజులుగా సైదాపూర్, వీనవంక మండలాల 53 మంది నూతన సర్పంచులకు నిర్వహిస్తున్న జనరల్ ఓరియంటేషన్ శిక్షణలో అధికారులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కించపరిచేలా ఉందని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ స్టేట్ ఇన్ఛార్జ్ తిప్పారపు సంపత్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం రోజున జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. శిక్షణ పేరుతో మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సర్పంచులను అవమానపరిచే విధంగా ఒక నేరస్తులుగా, ఒక స్కూలు పిల్లలుగా నిలిచోబెట్టిన డిపిఓ జగదీశ్వర్, డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీఓ యాదగిరి సైదాపూర్, ఎంపీడీఓ రాజేశ్వరరావు ఇల్లంతకుంట, ఎంపీఓ సురేందర్ వీనవంక, గ్రామ సెక్రటరీ రేవంత్ రెడ్డి, స్వచ్ఛ భారత్ రమేష్ లు కుర్చీలపై కూర్చుని సర్పంచ్ లను నిలబెట్టడం సవ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, మా సర్పంచులను నిలబెట్టి తాము మాత్రం కుర్చీల్లో కూర్చుని ఫోటోలకు ఫోజులిస్తూ అహంకారాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. పోలీసులు నేరస్తులను మీడియా ముందు ఎలాగైతే నిలబెట్టి ఫోటోలు తీస్తారో అదే విధంగా నూతన సర్పంచులను నిలబెట్టి ఫోటోలు దిగడం వారిని అవమానించడమేనని తిప్పారపు సంపత్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులను అవమానపరిచిన సదరు అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత 2 రోజుల కిందటి నుండి హుజురాబాద్ మండలంలో సింగపూర్ కిడ్స్ కాలేజీలో సర్పంచులకు హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా దానికి ముఖ్య అతిథిగా జిల్లాకు సంబంధించిన డిపిఓ గారు, కొంతమంది అధికారులు హాజరు కావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి సర్పంచులు అందరూ కూడా దాదాపు ఒక 60 నుండి 70 మంది సర్పంచులను, మహిళా సోదరులు సర్పంచులను, పురుషుల సర్పంచులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సర్పంచులను నిలబెట్టి వీరు కూర్చొని ఫోటో దిగడం చాలా సిగ్గుచోటు. వాళ్ళందరినీ కూడా సర్పంచులను రాజ్యాంగబద్ధంగా అగౌరవించినట్టు అవుతుందని, దీని వెనువెంటనే జిల్లాకు సంబంధించిన డిపిఓ గారిని సస్పెండ్ చేయాలని, ఆ కూర్చున్న అధికారులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే సర్పంచులు అనేది 100 మంది ప్రజలు ఓట్లేస్తే వాళ్ళ అభిమానం పొంది ఓట్లేస్తే రాజ్యాంగబద్ధంగా గెలుపొందిన వాళ్ళు. వారు నీ కింద అసిస్టెంట్లు కాదు. మీరందరూ కూడా డిపిఓ కానీ, ఎంపీడీఓలు కానీ, వీరందరూ కూడా వారికి సంబంధించిన సర్పంచులకు సంబంధించిన స్టాఫ్. వారి కింద మీరు పనిచేయాలి కానీ మీ కింద సర్పంచులు పనిచేయరు. ఎందుకనంటే వాళ్ళు ఎన్నో ఆశలతో, ఎన్నో వాటితోటి మీకు అక్కడికి ట్రైనింగ్ క్యాంపుకి వస్తే వారిని, కొత్త వారిని నిలబెట్టి మీరు ఒక నేరస్తుల్లాగా, లేకుంటే ఒక చిన్న పిల్లలకు, ఒక స్కూల్ పిల్లల్లాగా వెనుక నిలబెట్టి ఫోటో తీయడం చాలా బాధాకరం. వెంటనే దీంట్లో సంబంధించిన డిపిఓ జగదీశ్వర్, డిఎల్పిఓ శ్రీనివాస్ గారు, ఎంపీడీఓ సైదాపూర్ యాదగిరి గారు, ఎంపీడీఓ రాజేశ్వరరావు ఇల్లంతకుంట గారు, ఎంపీఓ సురేందర్ వీనవంక, సెక్రటరీ రేవంత్ రెడ్డి, స్వచ్ఛ భారత్ రమేష్, వీళ్ళందరూ కూడా దాదాపు 7 అధికారులు దీనిలో కూర్చుండి వీళ్ళని నిలబెట్టడం జరిగింది. దీని మీద వెంటనే ఈ అధికారులను మొత్తం కూర్చున్న 7 కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఈ పంచాయతీరాజ్కు సంబంధించిన అధికారుల మీద వెంటనే మేము పంచాయతీరాజ్ సంబంధించిన మినిస్టర్ సీతక్క గారికి ఫిర్యాదు చేస్తాం. దీన్ని మా మహిళా సోదరులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సర్పంచులను అవమానించినందుకు దీనిపై మేము మహిళా కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం. నేరెళ్ల శారద గారికి కూడా ఫిర్యాదు చేస్తాం. వీరిని అందరినీ కూడా డిపిఓ, డిఎల్పిఓ, ఉన్న ఎంపీఓలు, ఈ దీనిలో కూర్చున్న వారిని అందరినీ, మా సర్పంచులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సర్పంచులను అవమానించి, మా మహిళా సోదరుల సర్పంచులను అవమానించినందుకు సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. అవసరం అని అనుకుంటే లీగల్గా వీళ్ళందరి పైన కూడా, మా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనరు కాబట్టి వీళ్ళందరి పైన కూడా కేసులేసి ఈ పోరాటం కొనసాగుతుంది. మినిస్టర్కు సంబంధించిన మినిస్టర్కు, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. త్వరలో వీరి మీద పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా అధికారులు, కలెక్టర్ గారు వెంటనే ఈ ఇష్యూను చాలా సీరియస్గా తీసుకొని
సస్పెండ్ చేయాలని, ఎందుకంటే అందరికీ కూడా అవమానించడం జరిగింది. ఇది ఒక చిన్న పిల్లలుగా లేకుంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఒక నేరస్తులుగా వెనుక నిలబెట్టి ఫోటో తీయడం చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరం. కనీసం డిపిఓకు కనీసం మ్యానర్స్ లేదు, కనీసం నిన్ను ఏమనాలనో కూడా మాకు అర్థం కావడం లేదు. డిఎల్పిఓ కూడా నిన్ను ఏమనాలనో కూడా మాకు అర్థం కావడం లేదు. అంటే మా సర్పంచులు మీకు గంత చులకన కనబడుతున్నారా? దీనిపైన ఎంతటికైనా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీరిని కలెక్టర్ గారు వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ ఫోటోలో ఎవరైతే కూర్చున్న అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం.